అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2026కి మీ అందరికీ స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్ల కూటమి పాలన తర్వాత పబ్లిక్ మూడ్ ఎలా ఉంది, దీని మీద మనం గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసి రిపోర్ట్ అందిస్తున్నాం. ఆ క్రమంలోనే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలకి అడ్వాంటేజెస్ ఏంటి, ప్రతికూల అంశాలేంటి, వీటి మీద ఒక వీడియో చేసాం. దాంతోపాటుగా రాష్ట్రంలో ప్రజల నుంచి ఎదురుగాలి ఎదుర్కొంటున్న మంత్రులు ఎవరు, ఇతర మంత్రుల పరిస్థితి ఎలా ఉంది అన్న దాని మీద వీడియో చేసాం. రెండు మీరు ఇప్పుడు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇక ఈ రోజు నుంచి మనం జిల్లాల వారీగా ఏ జిల్లాలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎలా ఉంది, ఈ విషయాల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభిద్దాం. శ్రీకాకుళం జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒక్కొక్క చోట పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఇచ్చాపురం టీడీపీకి పెట్టని కోట లాంటి స్థానం. కేవలం 2004లో మినహా ఆ పార్టీకి ఎదురే లేని స్థానం. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత అనేక ఎన్నికల్లో పలుమార్లు విజయాలు సాధించిన నియోజకవర్గం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ గెలుస్తూ వస్తుంది. అలాంటి నియోజకవర్గం నుంచి బెందాళం అశోక్ ఆయుర్వేదం డాక్టర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాళింగ కులస్తుడైన ఆయన మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బరిలో ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎమ్మెల్యే మీద తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుంది. ఎమ్మెల్యే దూకుడు ధోరణి, నోటి దురుసుతనం ఇలాంటివన్నీ ఆయనకి తీరని నష్టాన్ని చేకూర్చేలా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత కూడా ప్రబలంగా కనిపిస్తోంది. దాంతోపాటుగా నియోజకవర్గంలో అధికారంలో ఉన్న కూటమి నాయకత్వం మధ్య సఖ్యత కూడా కొరవడుతోంది. ఇలాంటి అనేక కారణాలతో బెందాళం అశోక్ని అభ్యర్థిగా తప్పించి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వచ్చు అనే మాట అయితే ఉంది. కానీ టీడీపీ నాయకత్వం అంత సాహసం చేయగలదా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఏమైనా ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీకి కొంత గట్టి పోటీ తప్పదు అనే వాతావరణం అయితే మొదలైంది. అదే సమయంలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి అనే నాయకుడిని తొలిసారిగా వైఎస్ఆర్సీపీ తెర మీదకు తీసుకొచ్చింది. ఆయన రెడ్డికా కులస్తుడు. కాళింగ కులస్తుడైన బెందాళం అశోక్తో నియోజకవర్గంలోనే అత్యధికులైన రెడ్డిక కులానికి చెందిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి తలపడే అవకాశం అయితే ఉంది. కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డికి వైఎస్ఆర్సీపీలోనే ఉన్న ఇతర నేతలెవరూ సహకరించే అవకాశం ఉండకపోవచ్చు అనే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా పిరియా సాయిరాజ్ విజయ ఫ్యామిలీ, దాంతోపాటుగా ఎమ్మెల్సీ నర్తు రామారావు ఇలాంటి వాళ్ళంతా మూకుమ్మడిగా పట్టుబడితే మాత్రమే ఇచ్చాపురంలో టీడీపీని ఎదుర్కోగల అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీయే ఇచ్చాపురం నుంచి గెలిచేదానికి మార్గం సుగమం కావచ్చు. మొత్తంగా ప్రస్తుతం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అయితే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి అక్కడున్న గట్టి పునాదుల రీత్యా వైఎస్ఆర్సీపీ చాలా శ్రమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ పార్టీలో ఐక్యంగా ప్రయత్నిస్తే మాత్రమే పోటీ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత పలాస అసెంబ్లీ నియోజకవర్గం. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిచ్చే స్థానాల్లో ఇదొకటి. ఇక్కడ నుంచి ప్రస్తుతం టీడీపీకి చెందిన గౌతు శిరీష ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాత తండ్రి వారసత్వంతో ఆమె 2024లో విజయం సాధించగలిగారు. ఈసారి ఆమె 2 ఏళ్లకే తీవ్రమైన వ్యతిరేకతను కొందెచ్చుకున్నారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటికీ ఓటర్లకు అందుబాటులో లేకపోవడం, నియోజకవర్గ అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టకపోవడం, నియోజకవర్గ సమస్యల విషయంలో ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం, దాంతోపాటుగా ప్రభుత్వ వ్యతిరేకత అన్నీ కలిసి గౌతు శిరీషకి చాలా స్వల్పకాలంలోనే వ్యతిరేకతను కొని తెచ్చిపెట్టాయి. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ దూకుడుగా సాగుతోంది. మాజీ మంత్రి సీదిర అప్పలరాజు చేజారిన పట్టుని తిరిగి మళ్ళీ దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవానికి పాఠాలు నేర్చుకుని ఈసారి తగిన జాగ్రత్తలతో ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. మంత్రిగా ఉండగా దూరం చేసుకున్న అనేక వర్గాల్ని తిరిగి ఆకట్టుకోవడంలో ఆయన కొంత సఫలీకృతుడవుతున్నారు. ఈ ప్రయత్నాలన్నీ మరింతగా బలపడితే వచ్చే ఎన్నికల్లో పలాస వైఎస్ఆర్సీపీకి
సానుకూలంగా మారేందుకు ఎక్కువ అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి రాష్ట్ర మంత్రి సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కింజరాపు కుటుంబానికి బలమైన పట్టున్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ మంత్రి మీద అంతో ఇంతో అసంతృప్తి అసహనం ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ బలహీనతలు మంత్రికి ప్రధానమైన బలంగా కనిపిస్తున్నాయి. అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో తనకు వ్యతిరేకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ అణచివేస్తున్నారు అనే అభిప్రాయం ఉంది. అయినప్పటికీ కూడా ఆయన్ని ఎదుర్కోవడంలో, ధీటుగా తలబడ్డంలో వైఎస్ఆర్సీపీ నేతల మధ్య ఏ మాత్రం ఐక్యత కనిపించదు. ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్కి ఇప్పుడు టెక్కల్లో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న పేరాడ తిలక్కి ఏమాత్రం పొసగదు. ఇదే సమయంలో అక్కడి నుంచి కిల్లి కృపారాణి పేరుతో కాళింగ కులానికి చెందినటువంటి నాయకురాలు కూడా వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీలో ఐక్యత సంపాదించలేకపోతే టెక్కల్లో ఫ్యాన్ పార్టీ గట్టెక్కగల అవకాశాలు ఏ కోసాన ఉండవని చెప్పొచ్చు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఈ జిల్లాలోని రెండో నియోజకవర్గం టెక్కలిగా మనం చూడాలి. ఇక పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో తొలిసారి గెలిచిన మామిడి గోవిందరావు అనూహ్యంగా టికెట్ సాధించారు, భారీ మెజార్టీతో గెలిచారు. కానీ గెలిచిన 2 ఏళ్లకే ఆయన జనాల్లో ఏమాత్రం పట్టు నిలుపుకోలేకపోయారు. పబ్లిక్లో ఎమ్మెల్యే తీరు పట్ల, ప్రభుత్వ వ్యవహారాల పట్ల తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తోంది. పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ బోల్తా పడ్డం ఖాయం అనే మాట అయితే బలంగా వినిపిస్తోంది. దాంతో పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సానుకూలత అయితే మొదలయ్యింది. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నియోజకవర్గంలో పెద్దగా దృష్టి కేంద్రీకరించకపోయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీలో అనైక్యత, ఆ పార్టీలో విభేదాలు ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి బలంగా మారుతున్నాయి. దాంతో శ్రీకాకుళం జిల్లాలోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ అవకాశాలున్న నియోజకవర్గంగా ఇప్పుడు పాతపట్నం కనిపిస్తోంది. దాంతో పలాస తర్వాత పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పాగా వేయగలం అనే ధీమా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో బలపడుతోంది. ఇక జిల్లా కేంద్రం శ్రీకాకుళం, ఇక్కడి నుంచి తొలిసారిగా గొండు శంకర్ అనే ఎమ్మెల్యే గెలిచారు. కానీ ఆయన కూడా చాలా తక్కువ కాలంలోనే వేగంగా బదనాం అయిపోయారు. సొంత పార్టీ నేతలే ఆయన అనేక రకాలుగా ఇరకాటంలో నెట్టారు. ప్రత్యర్థి వర్గీయులు ఎమ్మెల్యేని తీవ్రంగా అబాసుపాలు చేయడంలో కృషి చేశారు. ఎమ్మెల్యేగా గొండు శంటి కార్యకలాపాలు అనేక వివాదాలకు కారణమయ్యాయి. రౌడీ షీటర్లతో కలిసి సాగడం, పేకాట సహా వివిధ దందాలు నిర్వహించడం, పార్టీ నాయకుల్ని పేకాట క్యాంపెయిన్లో పట్టించడం, ఇలాంటివి అనేక వివాదాలు ఎమ్మెల్యే మెడకు చుట్టుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండొచ్చు అనే ప్రచారం కూడా సాగుతుంది. దీంతో ఆయన ఇప్పటి నుంచే మొత్తం చక్కదిద్దుకునే ప్రయత్నంలో పడిపోయారు అనే మాట బలంగా వినిపిస్తోంది. అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న మాట చాలామంది నోట నుంచి వస్తుంది. దాంతో జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ అవస్థలు పడుతోంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వచ్చే ఎన్నికల్లో సునాయాసంగా గట్టెక్కగలం అని భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడైతే ఆ నియోజకవర్గంలో గట్టి పోటీ తప్పదనే సంకేతాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారొచ్చు అనే వాతావరణం అయితే కనిపిస్తోంది. శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ మరింత శ్రద్ధ పెట్టి కేంద్రీకరించి పనిచేస్తే అవకాశాలు మెరుగుపడేదానికి మార్గం అయితే కనిపిస్తోంది. కామదాల వలస అసెంబ్లీ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం నుంచి కోన రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చాలా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఇంటా బయట ఆయనకి తీవ్రమైన ఎదురుగాలి వీస్తోంది. సొంత తెలుగుదేశం పార్టీ శ్రేణులే మంత్రి మీద ఇసుక వ్యవహారాలు, మట్టి వ్యవహారాలు, ఇతర అనేక మాఫియాల మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు, ఆందోళన సాగిస్తున్నారు. అదే సమయంలో నోటి దురుసుతనం, ఇతర వ్యవహారాలన్నీ కూడా వేగంగా అబాసుపాలు చేస్తున్నాయి. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీలో అనైక్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫ్యామిలీకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున ఇన్ఛార్జిగా ఉన్న చింతాడ రవికుమార్కి ఎక్కడా పొసగడం లేదు. ఈ రెండు శిబిరాల మధ్య ఐక్యత ఏర్పడకపోతే మళ్ళీ కోన రవికుమార్కి కలిసి రావచ్చు అనే మాట అయితే వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడైతే కోన రవికుమార్ ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఎమ్మెల్యే వ్యవహారం మీద వ్యతిరేకతతో
ఎదురుగాలి ఎదుర్కొంటున్నప్పటికీ వైఎస్ఆర్సీపీలో సఖ్యత లేకపోవడం ఆయనకి అడ్వాంటేజ్గా మారేదానికి ఎక్కువ అవకాశం ఉంది. విపక్షం తన సొంత గూటి చిక్కుల్ని చక్కదిద్దుకోలేకపోతే చివరికి పెద్దగా ఆశలు పెట్టుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు అనే మాట అయితే వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడైతే ఇరువురికి గట్టి పోటీ జరిగే స్థానంగా చెప్పాల్సి ఉంటుంది. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఈ జిల్లాలో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక నియోజకవర్గం. అనూహ్యంగా కమ్మ కులస్తుడైన ఎన్ ఈశ్వరరావు 2024 ఎన్నికల్లో గట్టెక్కారు. అయితే 2 ఏళ్లలోనే ఆయన తీరు మీద, ఆయన వ్యవహార శైలి మీద అనేక విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా మిత్రపక్షాల నుంచే ఆయన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనకి సహకరించడం కష్టమే అనే మాట ఉంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఆయన టీడీపీలో చేరి ఆ పార్టీ టికెట్ మీద కూడా పోటీ చేసిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. మాజీ తెలుగుదేశం నేతే ఆ తర్వాత బీజేపీలో చేరి బీజేపీ తరఫున టికెట్ తెచ్చుకుని ఇప్పుడు టీడీపీ అధిష్టానంతో అత్యంత సఖ్యంగా మెలుగుతున్నారు. కాబట్టి ఏదైనా జరగవచ్చు అనే వాదన అయితే నియోజకవర్గంలో ఉంది. అయితే ఎమ్మెల్యే తీరు మీద మాత్రం వ్యతిరేకత అయితే బలంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడా కొంత కనిపిస్తోంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ మీద ఏమాత్రం సానుకూలత కనిపించట్లేదు. అతను ఎమ్మెల్యేగా ఉండగా సాగించినటువంటి వ్యవహారాలతో ఇప్పటికీ అనేక మంది పార్టీ కార్యకలాపాలకి దూరంగానే ఉంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్తో కలిసి సాగేందుకు వైఎస్ఆర్సీపీలోని అన్ని సెక్షన్స్ మూకుమ్మడిగా పట్టుబట్టే ప్రయత్నంలో లేరు. ఇది వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద సమస్యగా మారేందుకు ఆస్కారం ఉంది. ఇలాంటి తరుణంలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎచ్చెర్ల కూడా గట్టి పోటీ ఉండే నియోజకవర్గాల్లో ఒకటిగా చెప్పాల్సి ఉంటుంది. ఇక చివరిగా ఈ జిల్లాలో 8వ అసెంబ్లీ నియోజకవర్గం నరసన్నపేట. ఇక్కడి నుంచి ఆసక్తికర విషయం ఏంటంటే 3 కుటుంబాలు మాత్రమే 1952 నుంచి వరుసగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు అటు ధర్మాన ఇటు బగ్గు కుటుంబాల నుంచి వారసులు బరిలో ఉండొచ్చు అనే ప్రచారం ప్రబలంగా ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బగ్గు రమణమూర్తి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా ప్రబలంగా కనిపిస్తోంది. దాంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఓడిపోయే నియోజకవర్గాల్లో నరసన్నపేట ఒకటిగా మారుతోంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు పెద్దగా యాక్టివ్గా కార్యకలాపాలు నిర్వహించకపోయినా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత, నియోజకవర్గంలో ప్రభుత్వ విధానాలతో పెరుగుతున్నటువంటి అసంతృప్తి అన్నీ కలిసి వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా మారుతున్నాయి. వైఎస్ఆర్సీపీలో బలమైన నాయకత్వం ఉండడం, ఆ నాయకత్వం అంతా ఐక్యంగా సాగడం ఇక్కడ ఆ పార్టీకి కలిసి వచ్చే విషయం. ఇలాంటి తరుణంలో నరసన్నపేటలో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి తప్పదు అనే మాట అయితే బలంగా ఉంది. ఇక మొత్తంగా శ్రీకాకుళం జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 3 చోట్ల ఇప్పటికే టీడీపీకి సమస్యలు తప్పదనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 8 3 చోట్ల టీడీపీ ఓటమి ఖాయం అనే మాట అయితే బలంగా ఓటర్ల నుంచి వినిపించింది. అందులో పలాస, పాతపట్నం, నరసన్నపేట నియోజకవర్గాలు ఉన్నాయి. 2 చోట్ల టీడీపీ పట్టు నిలుపుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందులో ఒకటి ఇచ్చాపురం, 2 టెక్కలి. గట్టి పోటీ జరిగేటువంటి నియోజకవర్గాల్లో ఆమదాల వలస, శ్రీకాకుళం, ఎచ్చెర్ల ఇలాంటి నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. మరి ఈ నియోజకవర్గాల్లో చివరికి ఎవరు పై చేసి సాధిస్తారు, వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీ ఎలాంటి తీరున ప్రజల్ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతుంది, ఇదంతా కీలకమైన వ్యవహారం. అయితే ఈ జిల్లాలో మిత్రపక్షాల పాత్ర స్వల్పం కావడం, ముఖ్యంగా జనసేనకి చాలా నామమాత్రమైన పట్టు ఉండడం, ఉన్న కొద్దిమంది నాయకుల ప్రభావం కూడా అంతంత మాత్రంగానే ఉండడం, దాంతోపాటుగా బీజేపీ కూడా హఠాత్తుగా గెలిచినప్పటికీ ఎచ్చెర్లలో పెద్దగా బాగా వేయలేకపోవడం, సంస్థాగతంగా ఆ పార్టీకి పెద్దగా బలం లేకపోవడం, మొత్తంగా జిల్లాలో తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సీపీ అన్నట్టుగానే రాజకీయాలు కొనసాగుతున్నాయి. దాంతో ఇరు పార్టీలు బలంగా తలపడుతున్నాయి. ఈ ప్రయత్నంలో ప్రస్తుతానికైతే 3 చోట్ల వైఎస్ఆర్సీపీ, 2 చోట్ల టీడీపీ గ్యారంటీగా సాగుతున్నటువంటి తరుణంలో మిగిలిన 3 నియోజకవర్గాల్లో ఎవరెవరు ఎలాంటి పట్టుబడతారు, ఏ తీరున సాగుతారు, ఇదంతా ఫలితాలను నిర్ధారించే విషయంగా ఉంటుందని మనం చెప్పక తప్పదు. ఇది శ్రీకాకుళం జిల్లా. ఈ జిల్లాకు సంబంధించినటువంటి మన సర్వే మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు, మీ ఆలోచన
ఖచ్చితంగా కామెంట్ రూపంలో పంచుకోవాలని మీ అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.